మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మిత్రులారా, ఒక విషయం చాలా సంతోషం కలిగిస్తే మరొక విషయం చాలా బాధ కలిగించింది. వేములవాడ రాజన్న దేవాలయం యొక్క విస్తరణ, అలాగే దానికి సంబంధించి పునర్నిర్మాణము చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఒక సమస్య ఉందో దర్గాకి సంబంధించి ఆ సమస్యను చాలా పోరాటాల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత ఎంతో మంది వాళ్ళ యొక్క గొంతుకలను వినిపించి, ఎంతో మంది తమ గొంతుకను వినిపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి దర్గాకి సంబంధించినటువంటి వర్గానికి, అలాగే ఇటు హిందువులకి కూడా ఒక సామరస్యక పూర్వకమైనటువంటి వాతావరణంలో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఆ ఆలయ పునర్నిర్మాణానికి, అలాగే ఆ దర్గాకి సంబంధించినటువంటి స్థలాన్ని వేరే చోట కేటాయించి దీన్ని ఎంతో స్నేహపూర్వకంగా దీన్ని క్లోజ్ చేసినటువంటి సంస్థకి, అలాగే వ్యక్తులకి, ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే ఏ విధమైనటువంటి సమస్యనైనా సరే, ఎంత పెద్ద సమస్యనైనా సరే చిటికలో పరిష్కరిస్తుంది అని అనుకోవడానికి మన వేములవాడ రాజన్న సమస్య ఒక ఉదాహరణ. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని ఇవాళ ప్రభుత్వము అధికారులు పూనుకోవడం వల్ల అది చాలా సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోగలిగాము. అలాంటి సమస్యే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి దేవాలయం యొక్క సంఘటన. ఆ సంఘటనని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి గుడిని కూల్చివేసి ఆ యొక్క స్థలము మాది అని ఆక్రమించుకున్నటువంటి విషయం. ఇక్కడ చూడండి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. ఒకటి ఏమో ఒక వర్గము ఆ దేవాలయ ప్రాంగణంలో దర్గా కట్టడం అనేటటువంటిది చేసి కొన్ని దశాబ్దాలు లేదా ఒక ఒక 100 సంవత్సరాల నుంచి దాన్ని సమస్యాత్మకంగా క్రియేట్ చేస్తే, ఇక్కడ అదే వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే హిందువులకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఒక హిందువు, అలాగే ముఖ్యమంత్రి ఒక హిందువు అయ్యుండి ఈ ప్రభుత్వం కూడా హిందువుల ఓట్లతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కేవలం 100 గజాలు ఇవ్వడానికి దాన్ని చాలా పెద్ద సమస్యాత్మకమైనటువంటి ఇష్యూ కింద ప్రేరేపించినటువంటి అంశం మనం చాలా చూసాం. నేను కూడా ఆ విషయంలో ఎప్పుడు బయటికి రానటువంటి నేను కూడా జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకి గుండె పగిలి, అలాగే రగిలి బయటికి వచ్చి నేను సైతం పోరాడినటువంటి సంఘటన. ఎవ్వరికీ కూడా ఇక్కడ పట్టని విషయం ఏంటి అనంటే, దేవాలయాలకి సంబంధించినటువంటి అంశం ఏదైనా వచ్చినా, సమస్య ఏదైనా వచ్చినా దాన్ని ఎవరు పోరాడాలి అనంటే హిందూ సంస్థలు. అలాగే దానికి సంబంధించినటువంటి ఉద్యమాలు ఎవరు చేయాలి అనంటే హిందూ దేవాలయాలకు కానీ, అలాగే హిందూ దేవతలకు కానీ, అలాగే హిందువులకు కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రము ఇక్కడ పోరాడాల్సింది కేవలం హిందూ సంస్థలే. అవి ఎన్నిటికైనా ఓర్చుకోనివ్వండి, ఎన్ని పోరాటాలు చేస్తే ఇక్కడ ఈ పోరాటం చేస్తున్నటువంటి హిందూ సంస్థలకేమో మతోన్మాద సంస్థలని ముద్ర వేసి వాటిని ఇంకా రేస్ చేసి పబ్బం గడుపుకునేటటువంటి ప్రభుత్వాలు. మరి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వేములవాడకి సంబంధించినటువంటి ఇష్యూని ఎంత చాకచక్యంగా పరిష్కరించారు. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి యొక్క హిందూ దేవాలయాన్ని మీరు ఎందుకు కూల్చారు? కూల్చిన తర్వాత అది కూడా ప్రభుత్వ అధికారులతోటి వాళ్ళ యొక్క సమక్షంలోనే ఇదంతా కూడా జరిగింది. అది అంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా దాని మీద ఇంతవరకు కూడా ఏ అధికారులు స్పందించకుండా దాన్ని ఒక ఇష్యూ కింద ఎందుకు చేశారు? మీరు తలుచుకుంటే ఎంతటి సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించగలరు అనడానికి వేములవాడ రాజన్న దేవాలయము ఒక ఉదాహరణగా నిలిచింది. కానీ మీరు తలుచుకుంటే ఎంత చిన్న విషయాన్నైనా పెద్దది చేసేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా ఇష్యూ చేయటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అనేది బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం యొక్క
స్థితిని మీరు తెలియజేశారు. అక్కడ ఆ వివాదము ఇంతవరకు పరిష్కరించబడలేదు. ఆ విషయాన్ని ఆ పక్కన పెడితే ఇప్పుడు హిందువుకి గొంతెత్తి నిలబడడానికి హిందువులు తమ యొక్క దేవాలయాల్ని, తమ అస్తిత్వమైనటువంటి హిందుత్వాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి, ఆ యొక్క అవకాశము ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ద్వారా మనకి కలిగింది. ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే నేను ఇందాక మాట్లాడానో హిందువులకు ఏదైనా కష్టం వచ్చింది అనంటే ప్రభుత్వాలు దిగిరావు, అలాగే హిందువులు దిగిరారు. కానీ పోరాడవలసింది ఎవరు అనంటే హిందూ సంఘాలు, హిందూ సంఘాలకి లేకపోతే హిందువులకి మద్దతుకు ఇస్తున్నటువంటి పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ. అలా అంతటి సమున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి బీజేపీ ఇప్పటి వరకు కూడా ఉప ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇంతవరకు కూడా అభ్యర్థిని ఖరారు చెయ్యలేదు. కాంగ్రెస్ తమ యొక్క అభ్యర్థిని నవీన్ కుమార్ యాదవ్ ని అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ ఆవిడ ఒక మహిళని సునీత గారిని ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎందుకు అభ్యర్థిని ఖరారు చెయ్యలేదు? ఇక్కడ బీజేపీని మేము అనాలా, బీజేపీలో ఉన్నటువంటి నాయకుల గురించి నేను మాట్లాడాలా? నేను ఫస్ట్ టార్గెట్ నాయకులనే టార్గెట్ చేస్తున్నాను. నేను ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎవరిదండి? ఏ నాయకుడిది? ఆ నాయకుడు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సమస్య, ప్రధానమైనటువంటి సమస్య, హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు అసలు మీరు ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకు అనంటే ఆ అభ్యర్థికి మీరు తగినంత టైం ఇవ్వకపోతే ఎన్నికల ముందు చాలా టైట్ సిచ్యుయేషన్ లో ఎవరో ఒకళ్ళని తీసుకొని వచ్చి నామినేషన్ వేసి ఇచ్చి ముందుకు దూకేయమంటే ఆ అభ్యర్థికి ప్రచారం చేసుకోవడానికి టైం ఎక్కడుంటుంది? అలాగే జనంలోకి బలంగా తన వాయిస్ వినిపించడానికి టైం ఎక్కడుంటుంది? అలాగే ఎవరైతే పెద్దమ్మ తల్లి ఇష్యూని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నిలబడి దాన్ని ప్రచారం చేసుకునేటటువంటి అవకాశము ఇక్కడ హిందూ సంఘాలకు కానీ, హిందువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి కానీ మీరు ఇవ్వకుండా దీన్ని ఎలా కనిపిస్తుంది అనంటే క్రిస్టల్ క్లియర్ గా, ఓపెన్ గా కనిపిస్తుంది ద్వంద్వ వైఖరి. ఉంటున్నదేమో బీజేపీలో, గెలుస్తున్నదేమో హిందూ ఓట్లతో, కొమ్ము కాసేదేమో కాంగ్రెస్ కి, కొమ్ము కాసేదేమో వేరే వాళ్ళకి, వేరే వర్గాలకి. దీన్ని ఎంతవరకు జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే కాదు ప్రతి ఒక్క హిందువు కూడా గమనించాల్సిన అటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మీ లీడర్ని, మీ నాయకుల్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సమస్య ఉన్న చోట కనీసం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతాయనేటటువంటిది స్పష్టము. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరణించారో ఆ తరువాత, చనిపోయిన తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతాయనేది వాస్తవం. అప్పుడే బీజేపీ తమ యొక్క క్యాండిడేట్ ని ఎందుకు ఖరారు చెయ్యలేదు? ముందే గనక ఒక అభ్యర్థిని గనక ప్రకటిస్తే ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో గెలవడానికి తన యొక్క ప్లాన్ ని రెడీ చేసుకుంటారు. అలాగే విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయో వాటిని అర్థం చేసుకునేటటువంటి అవకాశం, స్థానికులతోటి వాటి మీద చర్చించేటటువంటి అవకాశము, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించేటటువంటి అవకాశం ప్రచారం ద్వారా చేసుకుంటారు. కానీ మిగిలినటువంటి రెండు పార్టీలు కూడా గంపగుత్తగా వాళ్ళకి ఒక నమ్మకంతో వాళ్ళు ఏకగ్రీవంగా టక్మని వాళ్ళ యొక్క అభ్యర్థిని ఖరారు చేస్తే బీజేపీకి ఏమైందండి? బీజేపీకి ఏమైంది? ఇక్కడ నేను హిందువుల్ని ప్రశ్నిస్తున్నాను, బీజేపీ కార్యకర్తలను కూడా ప్రశ్నిస్తున్నాను. అలాగే హిందూ సంస్థలకు పనిచేస్తున్నటువంటి ఆ బజరంగ్ దళ్, విహెచ్పి, ఏబీవీపీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈ లీడర్ల మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురారు? ఎందుకు అభ్యర్థిని ముందే ఖరారు చెయ్యరు? కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పెద్దమ్మ టెంపుల్ విషయంలో మీ వైఖరి ఏమాత్రము సమంజసంగా అయితే మాత్రం లేదు. ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి కుటుంబం ఎవరైతే ఉందో ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబానికి మద్దతు ఇస్తున్నటువంటి హిందూ సంఘాల నాయకులు వచ్చి మిమ్మల్ని కలవటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మీరు ఒక కేంద్ర మంత్రి, దీంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి శక్తి మీలో లేదా? లేకపోతే ఆ అవకాశం మీ చేతిలో ఉన్నా కూడా మీరు మొహమాటంతో అక్కడ ఉన్నటువంటి ఒకానొక వ్యక్తికి కొమ్ము కాస్తూ ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పేసని మీరు ఆన్ స్క్రీన్ రాకుండా
ఈ విషయాల్ని ఖండించకుండా ఈ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మీదే. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ప్రతిపాదించాల్సింది మీరే, నామినేషన్ ఇవ్వాల్సింది మీరే. ఈ రోజు వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోతే బీజేపీ శ్రేణులు ఎటుపోవాలి? అలాగే అక్కడ హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ యొక్క పాత్ర తీసుకోవాలి? అంటే అభ్యర్థికి టైం ఇవ్వకుండా నామకే వాస్తే ఒక అభ్యర్థిని కేవలము కూడా నామమాత్రంగా మీరు ఆ నామినేషన్ ఇచ్చేసేసి ముందుకు తోసేస్తే ఆ అభ్యర్థి ఖచ్చితంగా అక్కడ ఓడిపోయేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. మీరు ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి అంశాలతో మీరు ముందడుగు వేసి మీ యొక్క రాజకీయ ఎత్తుగడలు ప్రత్యర్థి మీద వేయడానికి పోయి ఉన్నటువంటి సొంత పార్టీకే వేయడం ఎంతవరకు సమంజసం నాకు చెప్పండి ఒక్కసారి. ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జాతీయ నాయకుల్ని అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షుల్ని అడుగుతున్నాను, రాజకీయ పార్టీల అందరినీ కూడా అడుగుతున్నాను. హిందువుల కోసం పోరాడేటటువంటి హిందూ సంస్థల్ని, హిందూ వ్యక్తుల మనోభావాలని మీరు ఏ విధంగా తక్కువ అంచనా వేస్తున్నారు, అసలు వాళ్ళని పరిగణనలోకి తీసుకోవట్లేదు అనేటటువంటిది ఇక్కడ బీజేపీ నాయకుల యొక్క భావము స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుకి నేను చెప్తున్నాను, మీరు ఇదే పోకడితో గనక ఉంటే ఇక్కడ రాను వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు హిందూ ధర్మం ప్రకారము, హిందూ ధర్మం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, కాపాడడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో స్వచ్ఛందంగా వచ్చి మీకే అపోనెంట్ గా నిలబడేటటువంటి పరిస్థితులు ఈ రోజు చోటు చేసుకుంటున్నాయి. ఇది అక్షరాల సత్యము, నేను చెప్తున్నటువంటి విషయము. మీరు అనుకుంటున్నారు గంపగుత్తగా బీజేపీకి ఓట్లేస్తారు, బీజేపీ అంటేనే మాకు ఓట్లేస్తారు, మేం గెలుస్తామని అనుకుంటున్నారు. ఒక్కటే చెప్తున్నాను, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. మీరు పెట్టినటువంటి అభ్యర్థులే ఎవరైతే ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అనుకొని అందరూ స్క్రీన్ మీదకి వస్తున్నారో, ఎవరెవరైతే ఇక్కడ గ్రూప్ గొడవల్లో కొట్లాడుకుంటున్నారో, అరే గ్రూప్ గొడవలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కనీసం మనుషులకి ఇవ్వడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్కి ఇవ్వడం లేదు, ప్రజలకు అంతకంటే ఇవ్వడం లేదు. అరే మీలో మీకే ఐకమత్యం లేదు, మీ ఐకమత్యాన్ని ఎవరు కొల్లగొడుతున్నారో, ఎవరు గండి కొడుతున్నారో మీరందరూ కూర్చుని ఆలోచించలేనటువంటి వాళ్ళు ఉన్న గుప్పెడు నాయకులే మీరు. నిజం చెప్పాలంటే 5 వేళ్ళు ముడిస్తే గుప్పెడు ఎంత అవుతుందో ఇంతమంది నాయకులు ఉన్నారు. ఇంతమంది నాయకుల్లో సయోధ్య కుదర్చలేనటువంటి మీరు రేపు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అందరి మధ్య ఐకమత్యము, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏకం చేసుకుని బీజేపీ వైపు మళ్లించేటటువంటి ఆ యొక్క ప్రయాణము ఉంటుంది. ఏకమత్యంతో, ఐక్యతతోటి, ఏకత్వంతో మీరు వెళ్తారు అని అనుకోవడానికి ఇక్కడ ఏమన్నా నమ్మకం మిగిలిందా అండి? మిగిలిందా? ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయం, జూబ్లీ హిల్స్ ఇష్యూ ఏదైతే ఉందో, అరే ఎంతమంది పిల్లలండి అక్కడికి వచ్చి హిందుత్వాన్ని కాపాడాలి, దేవీ దేవతల్ని కాపాడాలని లాఠీ దెబ్బలు కొట్టించుకున్నారా, అరెస్టులు చేయించుకున్నారా, అక్కడ వాళ్ళు కేసులే పెట్టించుకున్నారా, కేసులు అలాగే ఉన్నాయి, కొట్టిన దెబ్బలు ఇంకా డబ్బులు తగ్గలేదు. అలాగే వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళు ప్రాణాలు అడ్డంగా పెట్టి హిందుత్వాన్ని కాపాడుతుంటే వాళ్ళ యొక్క ఎనర్జీని మీ ఓటు రూపంలో మార్చుకొని మీరు కేవలం మోడీ గారి గుర్తుతోటే, మీరు మోడీ గారి పేరుతోటే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటే మీరు గెలిచారనేది వాస్తవం కాదా? మీరు నిలబెట్టినటువంటి నియోజకవర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే మీ యొక్క సత్తా ఏంటిది? మీ యొక్క సత్తాని నేను మాట్లాడను. అసలు బీజేపీని ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మనుషులు? ఇంతవరకు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించకపోవడానికి, ఆ అభ్యర్థికి తగిన ప్రచారం చేసుకోవడానికి కానీ, మనుషుల్లోకి వెళ్ళడానికి కానీ తగినంత సమయం ఇవ్వలేదు. అలాగే కింద ఉన్నటువంటి క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఎత్తులు ఎవరేస్తున్నారు ఇక్కడ? అరే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని బ్రతకనివ్వకూడదు అనేటటువంటి కుయుక్తులు పన్నుతున్నటువంటి మీరే ఎలా ఉందండి? కూర్చున్న కొమ్మని నరికినట్టుంది. ఇవాళ బీజేపీ అనేటటువంటి పల్లకీని మోస్తుంది కింద ఉన్నటువంటి కార్యకర్తలండి, కింద ఉన్నటువంటి హిందూ సంఘాలు, పోరాడుతున్నటువంటి హిందూ సంఘాలు. అలాగే ప్రతి ఒక్క హిందువు, ఒక్క హిందువే కాదు మిగిలినటువంటి మతాలు కూడా ఇందులో వచ్చి చేరుతున్నాయి. కారణం ఏంటంటే సర్వమత సౌహార్దతో సమానంగా చూపించేది ఏదైనా ఉంది అంటే బీజేపీ అని. ఇంతవరకు కూడా బీజేపీ గెలిస్తే ఏదో హిందువుకు ఒక దశ నిర్దేశం ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఏదైతే మనం ఈ రోజు దేవాలయాల పట్ల దాడులు గాని, హిందువుల పట్ల దాడులు గాని జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రొటెక్షన్ వస్తుంది అని ఆలోచిస్తుంటే
మీ ప్రొటెక్షన్ మాత్రమే మీరు చూసుకుంటూ ఇక్కడ లోకల్ గా మీరు జరిపేటటువంటి రాజకీయం ఏదైతే నడిపే రాజకీయం ఏమైతే ఉందో శత్రువుకి కొమ్ము కాయడం అనేటటువంటిది వాస్తవం కాదా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కి సంబంధించినంత వరకు ఇంతవరకు ఒక బీజేపీ నాయకుడు గాని అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని జూబ్లీ హిల్స్ లో ఇవాళ పోటీకి టికెట్ కోసం పోటీకి పడేటటువంటి వ్యక్తుల్లో ఎంతమంది చిత్తశుద్ధితో పెద్దమ్మ తల్లి టెంపుల్ కోసం పనిచేశారు చెప్పండి. మీకు సీట్లు కావాలి, మీకు నామినేషన్ కి బిఫామ్ కావాలి, కానీ హిందూ మనోభావాలు మాత్రం అవసరం లేదు. హిందువులకి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి విషయం ఏ విధంగానూ పరిష్కరించబడదో మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మీకు అంటే పోరాడేది తన్నులు తినేది బీజేపీని బతికించేది కింద ఉన్నటువంటి కార్యకర్తలు హిందూ సంఘాలు బజరంగ దళ్ళు విహెచ్పి వీళ్ళందరూ కాపాడుతారు. మీరు మాత్రం ఆ పల్లకి ఎక్కి ఊరేగించి శత్రువుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ మోస్తున్నటువంటి వాళ్ళ మీద ఉమ్ము ఇస్తున్నారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంతవరకు బీజేపీలో జూబ్లీ హిల్స్ లో ఎందుకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు? ఎందుకోసము ఈ దాగుడు మూటలు గుడుగుడు గుంజాలు ఆడతారు? ఎంతకాలం అని ప్రజల్ని మభ్యపెడతారు? ఒక్కటి మాత్రం చెప్తున్నాను, హిందువుల్లోనూ అలాగే బీజేపీ కార్యకర్తల్లోనూ అసహనం పెల్లుబికుతుంది. మీరు కనుక సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకొని బీజేపీ పార్టీకి కార్యకర్తలకి అలాగే హిందువులకి కూడా మేలు చేస్తే సరైన నిర్ణయాలు తీసుకొని సరైన తోవలో కనుక మీ నాయకత్వం లేకపోతే అంతర్యుద్ధం మొదలవుతుంది అనేటటువంటిది హెచ్చరించడానికే నేను ఈ రోజు కెమెరా ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నాను. భారత్ మాతాకి జై.